అంత అంత సెన్సిటివ్ టాపిక్ నువ్వు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నీకేం నచ్చింది అంతగా? బేసిక్గా సెన్సిటివ్ టాపిక్ అంటే అది కథ కోర్టులోకి వెళ్ళిన తర్వాత సెన్సిటివ్ అవుతుంది అక్క. ముందంతా ఇట్ యాక్చువల్లీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. కోర్ట్ అని టైటిల్ పెట్టిన తర్వాత అందరూ ఏదో కోర్ట్ రూమ్ డ్రామా, కోర్ట్ అది అని అనుకుంటున్నారు. బట్ యాక్చువల్లీ ట్రూ అది ఉంటుంది. బట్ దానికి ముందు ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఓకే, బట్ త్రూ అవుట్ ట్రైలర్ మొత్తం ఒక కోర్ట్ రూమ్ డ్రామాని ఎలా చూపిస్తారో అలాగే చూపించారు కదా. అది ముందు నుండే అనుకున్నా. ఇది అంటే బేసిక్గా ప్రేమలో ఇది యాక్చువల్లీ ఆన్ లవ్. అంత కోర్ట్ రూమ్ డ్రామాలో ప్రేమలో సాంగ్ ఎక్కడ పడుతుంది? సో యాక్చువల్లీ ప్రేమలో అంటే ఆ కోర్ట్ అంటే బేసిక్గా కోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇట్స్ యాక్చువల్లీ సెన్సిటివ్ కేస్. బట్ దాని ముందంతా ఇట్స్ యాక్చువల్లీ ఆ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ జరుగుతున్న టైంలో ఒక ఇన్సిడెంట్ అయ్యి ఒక ఊబిలో పడి అది కోర్ట్ రూమ్కి వెళ్ళి అదొక సెన్సిటివ్ కేసు అయ్యి సూర్యతేజ లాంటి ఒక లాయర్ అసలు ఏం జరుగుతుంది, దేనికి ఏమైంది అనేది ఇదంతా మీరు సినిమాలో చూస్తారు. ఫైనల్గా ఏమవుతుంది అనేది ఇట్స్ అ కోర్ట్. ఓకే, సినిమా చూసి తెలుసుకోవాలి. ఓకే ఓకే, ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరు? ఇది బయట చాలా పెద్ద రన్నింగ్ టాపిక్. అసలు ఎవరు హీరో, ఎవరు ఈ సినిమాలో? ఈ సినిమాలో దర్శి అండి. దర్శి నువ్వు కాదా? అంటే ఒక పార్టీకి నన్ను తీసుకోవచ్చు, బట్ దర్శి అన్న ఈజ్ ద హీరో. అంటే ఎందుకంటే బేసిక్గా ఈ కథలో నేను లేకపోయినా, జాబ్లీ లేకపోయినా, మంగపతి లేకపోయినా, రోహిణి గారు లేకపోయినా, మా అమ్మ లేకపోయినా, మా నాన్న లేకపోయినా, ఎవరు లేకపోయినా ఈ కథ పూర్తవుతుంది. సో యాక్చువల్గా మొన్న శివాజీ గారు చెప్పడం ఏంటంటే ఈ కథకి అందరు హీరోలే, అందరు హీరోలే. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఆర్క్ ఉంటుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అసలు ఈ మన మా పెద్ద డైరెక్టర్ ఒకసారి అంటారు అదే అంటే ఒక యాక్టర్ వెనకాల ఇంకో యాక్టర్ నించున్నా నా సినిమాలో చాలా నార్మల్గా అయితే నించాడు, వాడికి ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి నించుంటాడు. సో ఈ సినిమా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంట్ అక్క. అంటే ఈవెన్ మన దర్శి అన్న అన్నట్లు వీళ్ళ ఇంట్లో వాళ్ళ వెనకాల నించిన వాళ్ళ బాబాయ్ కూడా ఇంపార్టెంట్ ఈ సినిమా. ఓకే, సో ఎవ్రీ వన్ ఆర్ అంటే ఈ కథలో ఉండే ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఆర్క్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి టాప్ నాచ్ ఇది ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. శివాజీ గారు మీ ఫాదర్ క్యారెక్టర్ చేశారా? మామయ్య క్యారెక్టర్ చేశారు. ఓకే, రోహిణి గారు మీ మదర్ క్యారెక్టర్. ఓకే ఓకే, నైస్. అండ్ శివాజీ గారితో ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? ఆయన మొత్తం అసలు వస్తుండగానే మంగపతి ఫీల్డ్స్లో వచ్చారు అందరూ. ఇంక నేను అసలు కనీసం ఆయన చూసేదాన్ని కూడా కాదు. సో చాలా ఆయన అలా ఇన్వాల్వ్ అయ్యి ఉండేవారు. చాలా భయం వేసేది యాక్చువల్లీ. శివాజీ గారు అలా జగదీష్ అని చెప్తున్నాడు అంటే అలా అలవాటు చేశారన్న సార్. ఎందుకంటే యాక్చువల్గా క్యారెక్టర్ అలా ఉంటుంది, అంటే ఆ భయం ఉంటుంది. మంగపతి అంటే జాబ్లీకే కాదు ఇట్లా అందరికి కూడా ఆ భయం ఉంటుంది. కాబట్టి హీ మెయింటైన్ ఇట్ మెథడ్ యాక్టింగ్. సో మీకు ఎప్పుడు తెలిసింది ఇందులో శివాజీ గారు చేస్తున్నారని? ఇనిషియల్ స్టేజెస్లోనే తెలుసు. ఓకే ఓకే, బట్ ఆయన క్యారెక్టర్ అయితే చాలా అగ్రెసివ్గా నువ్వు చెప్పినట్టు చూస్తేనే భయం వేస్తుంది. అవును, నైస్, వెరీ నైస్. ఆ చూపు వెరీ పవర్ఫుల్. అతను హీఈస్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఆయన మీ ఫస్ట్ ట్రైలర్ షాట్ ఉంది కదా, అది నా ఫస్ట్ డే షూట్. అలా వెళ్ళకుండా ఒక చిన్న లుక్ ఇచ్చుకుంటూ వెళ్తారు. ఆ లుక్ చూస్తే ఆ ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్గా ఎవరికన్నా వచ్చిద్దేమో. సో